హాయ్, వెల్కమ్ టు డ్యూ న్యూస్. పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ అనేది ఇప్పుడు ఒక రాజకీయ దుమారాన్ని సృష్టిస్తుందనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే మరి అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఎమ్మెల్సీ కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్ర ఉంది అనే ఆరోపణ మాత్రమే ఉంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇది ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఇంకా ఏ విధమైనటువంటి పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇది రాలేదు. గత ఏడాది మరి ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్లో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆమెను అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ అయిపోతుందన్నటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం మనం చూసాం. కానీ ఏం జరిగిందో తర్వాత అరెస్టు జరగలేదు. దానిని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే రాజకీయాల్లో ప్రతి సంఘటనని కూడా ఒక రాజకీయపరమైన కోణాన్ని, రాజకీయపరమైనటువంటి రంగు రుద్దేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇవాళ రేపు. మరి ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా మరి మూడవసారి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక తలంపు ఉంది. కాబట్టి తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఒకటే కాబట్టే కవిత గారిని అరెస్టు చేయలేదు, అదే పెద్ద తార్కాణం అని చెప్పి మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తెలంగాణ సమాజానికి ఇదిగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దాంతో అంటే మరి అప్పటికే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, వనరుల దోపిడీ జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇది చేయటం, ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత రావడంతో ఇటువంటి వ్యతిరేకత ఉన్న పార్టీకి బీజేపీ ఎందుకు తోడైంది అనేటువంటిది ఉండడంతో అది పూర్తిగా అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళు ఆశించినట్టుగా డబల్ డిజిట్ సంఖ్య అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవలేకపోవడానికి, సాధించలేకపోవడానికి కవిత అరెస్టు, బండి సంజయ్ గారిని మరి బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసి ఆయన్ని తీసేసి ఆ స్థానంలో కిషన్ రెడ్డి గారిని తీసుకురావటం, ఈ రెండు సంఘటనలు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లు రెండు ఒకటే, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్సులుగా అవి ఉపయోగపడిన పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు మరి పరిస్థితి ఎందుకు సడన్గా మరి పొద్దున్నే 10 మంది రావటం, ఢిల్లీ నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సెర్చ్ వారెంట్తో రావడం, 10 మంది అధికారులు వచ్చి కవిత గారి ఇంట్లో సోదాలు నిర్వహించడం, వేరే వాళ్ళని ఎవరిని అనుమతించకపోవడం, ఆ వారెంట్ ఉంది కాబట్టి అన్నీ కవిత గారి ఫోన్లతో సహా సీజ్ చేసేయటం, ఒకవైపు మల్కాజ్గిరి రోడ్ షో బీజేపీ పార్టీ నిర్వహిస్తుండడం, మరి మోడీ గారు రావడం, మోడీ గారు ఇటు రోడ్ షో నడుస్తూ ఉంది, ఇటువైపు కవిత గారి అరెస్టు జరగడం జరిగింది. అంటే దీని ద్వారా తెలంగాణ సమాజానికి అసెంబ్లీలో జరిగినటువంటి మిస్టేక్, అసెంబ్లీలో జరిగినటువంటి పొరపాటు జరగకూడదు, డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్స్కి దిగుతున్నారు. కాబట్టి బీజేపీ పార్టీ ఈసారి పార్లమెంట్లో ఎలక్షన్స్లో తెలంగాణలో దాదాపు 17 అంటున్నప్పటికీ ఎక్కువ సీట్లు గెలవాలి, ఎంపీ సీట్లు. లాస్ట్ టైం 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 4 మాత్రమే విజయం గెలిచింది బీజేపీ. ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి, దానికి ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ సమాజంలో మరి చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వకపోతే మళ్ళీ దీన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా వాడుకుందో పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే విధంగా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక రాజకీయపరమైన అంశమే అయినప్పటికీ ఇది, ఎందుకంటే కోర్టులో లీగల్గా కల్వకుంట్ల కవిత యొక్క పాత్ర ఈ కేసులో ఉందని చెప్పి నిర్ధారణ అవ్వలేదు, ఆమె మీద ఆరోపణ మాత్రమే ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆమె లాయర్ను కూడా మరి ఇక్కడ అధికారులు లోనికి అనుమతించకపోవడాన్ని మనం గమనించవచ్చు. మరి పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, ఎమ్మెల్సీ మిగిలిన నాయకులు, కార్యకర్తలు ఇంటి దగ్గర ఇది చేయటం, మరి గో బ్యాక్ ఈడీ అంటూ నినాదాలు చేయటం, అరెస్ట్ని వ్యతిరేకించటం, ఇదంతా కూడా మనం చూస్తున్నప్పటికీ రాజకీయంగా మరి కేంద్రంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఇవన్నీ మొదటి నుంచి కూడా ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీలు కావచ్చు, సిబిఐలు, సిఐడీలు, ఈ సంస్థలన్నింటిని కూడా మరి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళకి రాజకీయపరమైనటువంటి టూల్స్గా ఉపయోగించుకుని మరి తమకి ఒక
ముందుగా తమకు వ్యతిరేకం అనుకున్న వాళ్ళని ఐటీ రైట్స్లు చేపించడం కావచ్చు, ఈ విధమైనటువంటి అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఒక భాగంగానే చూడొచ్చు అనేది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. ఇది పూర్తిగా అంటే కేసు పరంగా కాకుండా మొదటి నుంచి కూడా బీజేపీ దీన్ని ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా బిల్డప్ చేసింది. అందులో భాగమే ఈ అరెస్టు. ఇప్పుడు ఎలక్షన్స్ చాలా దగ్గర సమయంలో ఉంది కాబట్టి చాలా క్లియర్గా తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్కి మాకు పొత్తు లేదు, సో ఈ అరెస్టు ద్వారా చెప్పాలనుకుంటా ఆ సందేశాన్ని తెలంగాణ సమాజానికి బీజేపీ పార్టీ ఇవ్వాలన్నదే ముఖ్య లక్ష్యంగా ఈ అరెస్టు జరిగినట్లుగా అనిపిస్తూ ఉంది. సో అందువల్లే మొత్తం అన్ని పకడ్బందీగా వచ్చినట్టుగా మరి అర్థమవుతూ ఉంది. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాలి. చట్టపరంగా చూసినట్లయితే లాయర్ని అక్కడ లోపలికి రానివ్వకపోవడం, సోమభరత్ అనే లాయరు మరి కవిత గారికి కేసుని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మరి అసలు ఏ కారణంతో అరెస్ట్ చేశారంటే కారణం ఏం కనపడతల్లా. సో ఏముంది, పూర్తిగా రాజకీయపరమైనటువంటి కారణం. ఎన్నికల దగ్గరలో ఉన్నాయి, సో ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశం ప్రస్తుతానికి కనబడతా ఉంది. మరి ఫర్దర్గా ఏం జరుగుద్ది అనేది కేసులో చూద్దాం. మొత్తం మీద రాజకీయం అంతా కూడా మరి ఏ విధంగా వెళుతుంది అని చెప్పడానికి మామూలు లీగల్ పరమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు రాజకీయంగా ఇట్లా ఒక డిజైన్ చేసి ఇలా చేస్తుండడాన్ని బీఆర్ఎస్ అండ్ మరి మిగిలిన తటస్థ మేధావులు కూడా దీన్ని కొంతవరకు ఈ చర్య రాజ్యాంగపరంగా ఎంతవరకు కరెక్ట్ అనేది నిలదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మరి ఏం జరుగుద్ది ఫర్దర్గా అనేది చూద్దాం.